సో ముందుగా ఫస్ట్ టీజర్ చూడగానే ఏం జరగబోతోంది రా బాబు అంటే మనం అందరం ఆశ్చర్యపోయాం కదా. సో ఆ టీజర్ని మరొక్కసారి చూద్దాం, మనం అందరం మరింత ఎనర్జెటిక్గా మారిపోదాం. సో అఖండ టీజర్ మీ అందరి కోసం. అదిగో మన లయన్ వస్తోంది, బాలయ్య బాబు గారు వస్తున్నారు. మన ఎస్ఎస్ తమన్ ఇస్ హియర్, మన బ్యూటిఫుల్ హర్షాలి ఇస్ హియర్, the versatile actor ఆది పినిశెట్టి గారు ఇస్ హియర్. సో చాలా మంది యాక్టర్స్ రాబోతున్నారు స్టేజ్ పైకి. ముందుగా మీ అందరికి హలో చెప్పిన తర్వాత మన కార్యక్రమంలోకి కొనసాగుదామండి. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో NBK సార్ కి, మన బాలయ్య బాబుకి గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఎస్ఎస్ తమన్ సార్, బోయపాటి సార్. బోయపాటి సార్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు వారు సెన్సార్ జరుగుతుందండి సినిమా, అండ్ సెన్సార్ వారి రియాక్షన్ కూడా అద్భుతంగా ఉంది. అందరూ క్లాప్స్ కొట్టారంట, క్లాప్స్. బోయపాటి సార్ అంటే ఇంత పెద్ద ఈవెంట్ పెట్టుకొని కూడా వారి సినిమా కోసం ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు. సో సెన్సార్ పనులు ముగించుకొని ఇక్కడ దాకా రావడం జరిగింది. సో వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాం. Anvita Building Happiness proudly presents pre-release event of Akhanda 2 powered by KLM Fashion Mall. Keep loving more. Prakriti Avenues Private Limited, Shreyas Impact Foundation, Feelings India Instant Noodles, Shreyas Corporate Club, Shreyas Utsav, Associate Sponsors Priya Gold, Tenali Double Horse, Jewelry Partner Vega Jewelers, Telangana, Andhra Pradesh and US. Special Partners Shreyas Future City Developers, Landlord Infra Group, Health Partner బాలయ్య బాబు గారు స్టేజ్ పైకి వస్తున్నారు. Are you ready? అఖండ తాండవాన్ని సృష్టించిన మన బాలయ్య బాబు గారు గంగాధర శాస్త్రి గారు సమేతంగా రాబోతున్నారు. ఆయన ఎస్ఎస్ తమన్ సార్ ఇస్ హియర్, a beautiful హర్షాలి, ఆది పినిశెట్టి, వీరందరూ అండ్ మిగతా తారాగణ మన ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట సార్, ఇషాన్ సక్సేనా గారు, వీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాలయ్య బాబు గారు వచ్చేసారు. Can we hear some more roar from you all? బాలయ్య బాబు is here. ఆది పినిశెట్టి గారు, హర్షాలి, తమన్ సార్, గంగాధర శాస్త్రి గారు, మన ప్రొడ్యూసర్ రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు. అఖండ తాండవం ఇది మన కోసం సృష్టించబడినటువంటి సినిమా అండి.
ఇది మన కోసం. అంటే భగవంతుని మన గుండె నిండా నింపుకోవడం కోసం. భగవంతుడు ఏ నామంతో పిలిచినా పలుకుతాడండి. ఎటువంటి పేరుతో పిలిచినా పలుకుతాడు. మనల్ని కాపాడేందుకు ఏ రూపంలో వస్తాడో తెలియదు. దైవం మానుష్య రూపేణ అన్నట్టు ఏ క్షణం ఎలా తారసపడతాడో తెలియదు. సో ఈ సినిమా చూసి ఆ భగవంతుడి ఎనర్జీని, ఆ భగవంతుడి ప్రేమని మనం మనస్ఫూర్తిగా మన గుండెల్లో నింపుకోబోతున్నాం. అండ్ ఈ సినిమాకి ఒక్కొక్కరు ప్రాణం పెట్టి వర్క్ చేశారు. వర్క్ కాదు, వర్షిప్ చేశారని చెప్పారు కదా. అందులో మన థమన్ సార్ ఒక్కరు. వారికి గట్టిగా చెప్పండి. వారికి ఈ సౌండ్ సరిపోదు. ఎందుకో తెలుసా? వారు ఈ సినిమాని ఒక ప్రాజెక్ట్ లా కాదండి, ప్రాణం పెట్టి చేశారు. ప్రాణం పెట్టి ఒక ప్రేయర్లా, ఒక తపస్సులా. ఒక్కొక్క మనకు సినిమాలో వినిపించే ప్రతి శబ్దానికి అర్థం ఉంది. ప్రతి శబ్దాన్ని రీసెర్చ్ చేసి మరీ సినిమాల్లో పెట్టడం జరిగింది. శైవ క్షేత్రాలన్నీ వెతికారు ఆయన. దాదాపు 100 రోజుల పాటు నిద్రాహారాలు మాని, ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకున్నారో ఆయనకే గుర్తులేదు అనుకుంటా. అలా కష్టపడుతూ ఒక యోగిలా, ఒక తపస్విలా అహర్నిశలు కృషి చేసి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారండి. అంటే మనకు వేదం వింటే చాలు, ఒక మంత్రం వింటే చాలు, మన జన్యం ధన్యం అయిపోతుంది, మనకు 1000 ఎనర్జీ వస్తుంది అంటారు కదా. సో ఈ సినిమాకు వెళ్తే ఎన్ని ఏనుగుల బలం వస్తుందో ఆ